వెల్కమ్ టు శరణ్య టీవీ. కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధ్వర్యంలో కావలి ఒంగోలు బస్టాండ్ సెంటర్ నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు, కావలి అసెంబ్లీ అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కళ్యాణ్ గారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి, విదేశీతో ఉన్నటువంటి వ్యక్తి. కావలి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కొప్పుల రాజు గారికి, కావలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ పొదలకూరు కళ్యాణ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక రాజు గారు పోటీ చేస్తున్నారు. శ్రీ కొప్పుల రాజు గారి గురించి మన జిల్లాకి పరిచయం అవసరం లేనటువంటి పేరు, పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. దాదాపు చాలా కాలం పాటు సుదీర్ఘ కాలం నెల్లూరు జిల్లాలో కరెక్ట్గా పనిచేసి ప్రజల యొక్క సామాజిక సమస్యల్ని మన సమస్యలుగా భావించి ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పార్టీలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొని రావాలనే ప్రయత్నం సఫలీకృతుందని ఆశిస్తూ మీ అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి వేయమని అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. గత 10 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు, ఈ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు ఇద్దరు యొక్క పాలన మనం చూస్తున్నాము. ఉదాహరణకి ఏంటంటే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఏం చేసింది అని అంటున్నాడు. కాంగ్రెస్ ఏం చేసిందనే దానికి ప్రశ్న, ఆయన 10 సంవత్సరాల కాలంలో 1,28,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడంటే ఆస్తి ఉండబట్టే. ఇంత పెద్ద సృష్టించిన ఆస్తిని తనకు అనుకూలమైన కార్పొరేట్ రంగానికి ఆయన కట్టబెడుతున్నాడు. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సిపిఎం ఇతర ఇండియా కూటమి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా చాలా విచిత్రమైన పరిస్థితి. ఉదాహరణకి ఏంటంటే 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్లో 70 చిల్లర పై సీట్లు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి కూడా ప్రతిపక్షం ఉంది. అక్కడ మన ఆంధ్రాలో ప్రతిపక్షం లేదు. 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, రాజ్యసభ అన్నీ కూడా బీజేపీ అనుకూలంగా ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటైన అంశం మనకు లేదు. అలాగే అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ సంస్కారవంతమైన చర్చలు జరిపేవాళ్లే లేరు. ఎంతంటే బట్టలు తిరిగినట్టుగా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి నిస్సిగ్గుగా ప్రవర్తించేటటువంటి అసెంబ్లీని, పార్లమెంట్ని సమర్థవంతమైనటువంటి పాత నెహ్రూ కాలం నాటి స్థితిని తీసుకురావాలంటే ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉంది. అలాగే మన జిల్లాలో ఎంపీగా పోటీ చేసిన రాజు గారు, అలాగే కళ్యాణ్ గారిని కూడా అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. గెలిపించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీగా ఈ ఇద్దరికి మద్దతు, ఈ జిల్లాలోనూ అలాగే రాష్ట్రంలో మద్దతు ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ఇంత అద్భుతంగా ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ మనకి పూర్వవైభవం వస్తుందని. ప్రజలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి విషయం మనం గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మోదీ పాలన ముఖ్యంగా మీడియాని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని తను చేసే అక్రమార్కులు బయటికి రాకుండా కాపాడుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విషయం మనం అందరం గమనించవలసిందిగా కోరుతున్నాం.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున రోజు రోజుకి పికప్ అవుతూ ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎంత అవసరమో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని స్వాగతించి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మని అలాగే మన జిల్లా పార్లమెంటుకు అభ్యర్థిగా కొప్పుల రాజు గారిని మన నియోజకవర్గానికి పిసిసి బిడ్డనైనా నేను ఈ కావలగడ్డ మీద పోటీ చేస్తున్నాను. నన్ను ఘన విజయంతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలన్నటువంటి ధ్యేయంతో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా మరికొన్ని పార్టీలు కలిసి ఈ దేశంలో ఇండియా కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. దీని ఉద్దేశం బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు చేసిందంటూ ఏమీ లేకపోగా, ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోగా, ప్రశ్నించిన వారిని, ప్రజా ఉద్యమాలను ఈరోజు అణిచివేయాలని చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మతతత్వం పేరుతో దేశ ప్రజల్ని విభజించు పాలించని కులాల విభజన చేసి పాలిస్తున్నటువంటి ఈ నిరంకుశమైనటువంటి బీజేపీ వ్యతిరేక విధానాలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ ఇండియా కూటమి తరఫున సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి తరఫున పోటీ చేసేటువంటి అన్ని పార్టీల అభ్యర్థులను ఈ దేశ ప్రజలు గెలిపించాలా, రాష్ట్ర ప్రజలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అందులో భాగంగా ఈ జిల్లా పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కొప్పుల రాజు, అలాగే మన కావల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కళ్యాణి గారు, ఈ జిల్లాలో నెల్లూరు నగరం తరఫున పోటీ చేస్తున్నటువంటి సిపిఎం పార్టీ తరఫున పోలం రమేష్ గారిని, ఇంకా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, దేశ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. వస్తుంది మన పేద కుటుంబానికి, ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఆర్థిక సహాయం దొరుకుతుందనే విషయం మీరు ప్రతి పేద కుటుంబానికి తెలియజేయండి. వారి ఓటు ద్వారా మీ జీవితాల్లో ఎంతో మార్పుని మీరు తెచ్చుకోండి అని నేను మనవి చేస్తున్నాను. అలానే ఈనాడు ఈ దేశంలో యువతీ యువకులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య గత 50 సంవత్సరాలు లేని విధంగా ఉన్నది. అటువంటి నిరుద్యోగులందరికీ, యువతీ యువకులకి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది. ఏ రోజైతే మీరు కాలేజీ నుంచి బయటకు వస్తారో అదే రోజున మీకు 1 సంవత్సరం పాటు జాబ్ గ్యారంటీ, వృత్తి శిక్షణ స్టైపెండ్ ఇచ్చి, నెలకి ₹8,500 స్టైపెండ్ ఇచ్చి మీకు జాబ్ తప్పకుండా దొరికేటట్లు ఏర్పాటు చేస్తాము. మరి ఈనాడు గ్రామీణ ప్రాంతంలో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో పేద వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా కూలీ చేయాలనే ఉద్దేశంతో సరైన నిధులు ఇవ్వక, వేతనాలు సరైన కాలంలో చెల్లించక మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు గుర్తించి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలకి దినసరి వేతనం ₹400 కాబోతుంది. ఈ విషయాలు మీరు మీ పేద కుటుంబాల్లో పేద వ్యవసాయ కూలీలకి తెలియజేసి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసరి దినం నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మీకు దినసరి వేతనం ₹400 కాబోతుంది. అంతేకాదు మీ జీవితాల్లో మార్పే కాదు, రాష్ట్రంలో కూడాను
ఎంతో మార్పు రాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే. ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడాను నెరవేరుస్తుంది. ఆ విధంగా నెరవేర్చే తాకత్తు కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందులో భాగంగా ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్. కావలి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో వైభవంగా ఎలక్షన్ ర్యాలీ చేసుకున్నాం. కావలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నటువంటి పొదలకూరు కళ్యాణ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల రాజు నేను ఇక్కడ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందని స్పష్టంగా వారితో చెప్తూ ఉన్నాం. గతంలో 2 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచారు. ఎందుకంటే విభజనకు కారణం కేవలం కాంగ్రెస్ పార్టీగా భావించారు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ప్రజలకు అర్థమైంది. ఆనాడు రాష్ట్ర విభజన చేయమని లెటరు తెలుగుదేశం పార్టీ ఇచ్చారు, వైసీపీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం రూపకల్పన చేస్తున్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా ఆదుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే అంశాల మీద అనేక అంశాలు అనేక హామీలు ఇచ్చారు. కానీ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఈ హామీలకు ఏ మాత్రం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఆ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యత కనిపించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మెడలు వంచి ఆ హామీలు కనుక అమలు చేసినట్లయితే ఈనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది. ఈనాడు ప్రజలకి కాంగ్రెస్ పట్ల విశ్వాసం వచ్చింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ హామీలు అమలు అవుతాయి. అందుకే ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. ఇక్కడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మేము మాల వేశాం. మరి ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూస్తే ఈ దేశంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూస్తే ఒక చేతితో కుడి చేతితో ఆయన ఒక మార్గాన్ని చూపిస్తుంటారు. ఏమిటా మార్గం? ఆ మార్గం సమతా మార్గం. అంటే ఈ దేశంలో అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలి, ఈ దేశ సంపద అందరికీ సమానంగా చెందాలి. రెండో చేతిలో వారు భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఉన్నారు. అంటే ఆ సమతా మార్గంలోకి వెళ్ళేదానికి భారత రాజ్యాంగం అవసరం. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సమానత్వం ఉండకూడదు, ఈ దేశంలో అసమానాలు ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేస్తుంది. ధనికులు మరి పేదవాళ్ళ మధ్య ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా పెరిగిపోతుంది. దేశ సంపద అంతా కూడాను కేవలం కొద్దిమంది ధనిక వ్యాపారస్తుల చేతిలో పెడుతుంది. అంతేకాదు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రజల ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రజలారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, పేద ప్రజల హక్కుల్ని భద్రం చేసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే మీ జీవితాల్లో ఎంత మార్పు వస్తుందని మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను.